హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వారం మణికంఠ చాలా స్ట్రాటజికల్గా ఆడుతున్నాడు. సోనియాకి నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు, అంతలా రియాక్షన్ అవసరం లేదు అని చెప్పాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే సోనియా అసలు మణికంఠని ఏమీ అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ వెంటనే నిఖిల్ వచ్చి మణికంఠతో గొడవ పడదామనుకుని మొదలుపెట్టాడు. కానీ మణికంఠ చాలా కూల్గా, నిఖిల్ ఇది నీకు అనవసరం, నేను సోనియాని ఫ్రెండ్ అనుకున్నాను కాబట్టి నేను సలహాలు ఇచ్చుకుంటున్నా, నిన్ను కూడా ఫ్రెండ్ అనుకుంటున్నా, నీకు కూడా సలహాలు ఇవ్వాలి. అసలు నువ్వేమనుకుంటున్నావు నీ గురించి? నీకేమైనా అయితే వచ్చి అడుగుతావు, నీకేమన్నా అయితే షేర్ చేసుకోవా? అసలు నువ్వు నిద్రపోయారు, దుప్పటి కప్పుకున్నారు, అలాంటి వాటికి కూడా నామినేట్ చేయొచ్చు తెలుసా అన్నాడు. దానికి నిఖిల్, నేను ఇక్కడికి వాడటానికి వచ్చాను, ప్రతి సిల్లీ విషయాన్ని అడ్డు పెట్టుకొని నామినేట్ చేయడానికి రాలేదు, ముందు అది గుర్తుపెట్టుకోమని నువ్వు అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. మొత్తానికి మణికంఠ మాత్రం మైండ్ గేమ్ ఆడటానికి చాలా ట్రై చేస్తున్నాడు. కానీ అది అంత ఈజీ కాదు. నిఖిల్ ఇంకా సోనియా దగ్గర అని అర్థమైంది. మళ్ళీ అందుకని వాళ్ళతోనే ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. మరి మణికంఠ తీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.